తమిళనాడులోని మదురై జిల్లా మేలూరు సమీపంలోని ఉదనపట్టి గ్రామంలో అద్భుత సంఘటన జరిగింది. ఏప్రిల్ నెలలో జరిగిన సాధారణ తవ్వకాల సందర్భంగా 800 ఏళ్ల నాటి శివాలయం బయటపడింది. ఈ ఆలయం గత కొన్ని శతాబ్దాలుగా భూమి లోపల దాగి ఉంది. ఈ చారిత్రక ఆలయం బయటపడిన విషయం తెలియటంతో దేవి ఆర్కియాలజికల్ రీసెర్చ్ సెంటర్ కు చెందిన పురావస్తు శాస్త్రవేత్త అరివు సెల్వం నేతృత్వంలోని శిల్ప విభాగం నిపుణులు సమగ్ర పరిశోధన చేపట్టారు. వారి అధ్యయనాల్లో ఈ ఆలయ చారిత్రక ప్రాముఖ్యత, ఆవిర్భావం గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆలయంలోని శిల్పాలు, శాసనాలను పరిశీలించగా ఈ ఆలయం మారవర్మన్ సుందరపాండ్యన్ I కాలం నాటిదని, ముఖ్యంగా 1217, 1218 ఏడి మధ్యకాలం నాటిదని నిర్ధారణకు వచ్చారు. శాసనాల్లో ఈ ఆలయానికి తెన్నవన్ ఈశ్వరం అని పేరు పెట్టినట్లు తేలింది. ఉదనపట్టి గ్రామాన్ని ఆ కాలంలో అత్తూరు అని పిలిచేవారని తేల్చారు. పాండ్యుల రాజవంశపు ప్రత్యేక శైలి ఈ ఆలయ నిర్మాణంలో స్పష్టంగా కనిపిస్తోంది. విగ్రహాల అమరిక, శిల్పాలు, ఆలయ నిర్మాణ శైలి ఆ కాలానికి చెందిన చారిత్రక విశిష్టతను ప్రతిబింబిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆలయంలో శివలింగంతో పాటు వినాయకుడు, దక్షిణామూర్తి, అమ్మవారికి సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి. ఈ చారిత్రక ఆలయం గురించి తెలియడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆలయ నిర్మాణాన్ని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. తమిళనాడు సంపదగా నిలిచిన ఆలయ వారసత్వానికి ఈ శివాలయం మరో ఉదాహరణ అని పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.